దోశల్లోకి కరివేపాకు పచ్చడి చేస్తాను. కరివేపాకు ఏంటంటే ఒక పెద్దవైతే ఒక 2 టమాటాలు, నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తాలింపు గింజలు, నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఆయిల్లో వేయించాలి. ఇవన్నీ ఫ్రై చేయాలి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. కొద్దిగా ఒక గుప్పెడు పలుకులు వేసుకుంటే కొద్దిగా టేస్టీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు పచ్చడి కాబట్టి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కరివేపాకు చేదు అనేది ఉండకుండా ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు టమాటా పచ్చడి కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే మనము కంపల్సరీగా కొత్తిమీర వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ కరివేపాకు వేస్తున్నాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకొని మనం దోశల్లోనైనా ఇడ్లీలకు అయినా చాలా బాగుంటుంది. దోశలు రెడీ అవుతున్నాయి. దోశలు కంప్లీట్ అవుతున్నాయి. చాలా